ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే కుజగ్రహం, అలాగే 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో రవి, 4వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, 6వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశిలో రాశ్యాధిపతి ఉండడం అనేది ఒక విశేషం. మంచి నిర్ణయాలు గట్టిగా ఆలోచన చేసి తీసుకోగలుగుతారు, పటిష్టంగా అమలు చేయగలుగుతారు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. ధన విషయాలకి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకుండానే గడిచిపోతుంది. అలాగే మాట తీరు అంతా కూడా మంచి అనుకూలంగానే ఉంటుందని అర్థమవుతుంది. ఆలోచన సరళి చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే ఆ అనుకూలతలో చాలా వరకు మంచి పటిష్టమైన నిర్ణయాలు తీసుకునే విధానంలోనే ఉంటుంది. అంటే ఏదైనా నిక్కచ్చిగా నిర్మోహమాటంగానే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే దానికి తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వెళితే బాగుంటుందని తెలుస్తోంది. అంటే గృహమైనా వాహనమైనా మరొకటైనా ఏదైనా కొత్తగా తీసుకునే విషయాల్లో పెద్ద పెద్ద విషయాలు అంటే భూమి, గృహము, వాహనం ఇలాంటి విషయాల్లో మంచి అనుకూలతనే ఉంటుంది. కాకపోతే దానికి అన్ని రకాల ఏర్పాట్లు, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి అనుకూలత ఉంది. అనుకూలమైన స్థితితో విద్యల్లో రాణించగలుగుతారు. మంచి చురుకుగానే అభ్యసించగలుగుతారు. అలాగే రుణ విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. రుణ సంబంధించిన విషయాల్లో వీలైనంత వరకు రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అందరితో కూడా మరి అనుకూలమైన వాతావరణంతో నడిపించగలుగుతారు. ఎవరితోటి ఎటువంటి పేచీలు, ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య కొంత ఆలోచన సరళిలో మార్పులు ఉండవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఏకాభిప్రాయంతో
కలుసుకొని వెళ్ళగలుగుతారు, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే వ్యాపార భాగస్వాములు కానీ ఇతరులతో కానీ మాటల ద్వారా చర్చల ద్వారానే అన్ని రకాల పనులు అవుతూ ఉంటాయి. అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టడం, డిపాజిట్ చేయటం, మరి ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటి విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉంటుంది. అది కొన్ని విషయాలకి ప్రయత్నం చేస్తే కుదురుతుంది. కానీ అతిగా ఏది కూడా చేయటానికి వీలుండదు. సాధారణ స్థితిగతులు అయితే పనికొస్తాయి. చిన్న పెట్టుబడులు, చిన్న వ్యవహారాలు, మరి చిన్న డిపాజిట్లు ఇలాంటివన్నీ కూడా అవకాశం బాగానే ఉంటుంది. అతిగా ఆలోచన చేసే వాళ్ళకి మాత్రం అది ఎంత అనుకూలత ఉండదు. అంటే పెద్ద మొత్తాల్లో ఏదో ఏర్పాటు చేద్దాం అనుకునే వాళ్ళకి కుదరకపోవచ్చు. సాధారణమైన స్థితిగతులు ఉన్న వాళ్ళందరికీ సాధారణమైన పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి కుదురుతుంది. అలాగే చిన్న షేర్ మార్కెట్లో కానీ మరి రియల్ ఎస్టేట్లో కానీ సాధారణమైన పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు. ఈ వారం అనుకూలత ఉందనే చెప్పాలి. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది, పెద్దగా కంగారు పడాల్సిన పని ఉండదు. అలాగే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటుంటాయి. అలాగే ఉద్యోగ స్థానం, ఉద్యోగ వ్యవహారాలలో పెద్ద మార్పులు అయితే ఉండవు. మనం ట్రాన్స్ఫర్లు అవి పెట్టుకుంటే కుదురుతుంది. అలాగే ఉద్యోగ స్థితి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అయితే అట్లా అని అద్భుతమైన ముందడుగు ఉండదు, సాధారణంగా ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఎవరితోటి కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. అంటే మాటల ద్వారా అనవసరంగా మాట్లాడి చిన్న విషయాల్ని పెద్దవి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అంతా సాదాసీదాగానే ఉంటుంది, సాధారణమైన పరిస్థితే ఉన్నది. ఎక్కడన్నా ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవి మన నోటి మాటల వలన, అంటే నోటి దురుసు మాటలు ఇలాంటి పదాలతో మనం ప్రత్యేకంగా దాన్ని రెచ్చగొట్టి చేసుకోవటం వల్లనే వస్తుంటాయి. కాబట్టి సాధారణంగా అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోండి. ఎక్కడైనా వాగ్వివాదాలు వచ్చినప్పుడు దాన్ని తొందరగా ముగించేసుకుంటే సరిపోతుంది. ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ వారం అంతా కూడా అన్ని రకాల విషయాల్లో కొంత అనుకూలత బాగానే కనబడుతుందని తెలుస్తుంది. అలాగే మనం చేసిన పనులకి మనకి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాలు కలుగుతాయి. అలాగే విదేశాలు, దానికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత బాగానే ఉంది. అంటే ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అటువంటి విషయంలో ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు, అనుకూల స్థితి ఉంటుంది. సాధారణంగా కుటుంబ సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అలాగే ఈ దూరదేశ ప్రయాణాల గురించి వాటికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకా సాధారణమైన స్థితి నుంచి ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.